నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో 156వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి మరియు స్థలదాత పొనక కనకమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు గాంధీయవాదులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, ఆశ్రమ కమిటీ చైర్మన్ గణేశం కల్పనమ్మ, వైస్ చైర్మన్ నెల్లూరు రవీందర్ రెడ్డి, ఆశ్రమ మేనేజర్ మనోజ్ కుమార్, ఉపాధ్యాయురాలు మంజుల మరియు ఆశ్రమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ కీర్తి ఈ భూమండలం పైన శాశ్వతంగా ఉంటుంది. పినాకిని ఎలా ఉంటుందో ఓ ప్రవాహం, గాంధీజీ కూడా ఒక ప్రవాహం శాశ్వతంగా ఉంటుంది. దీనికి దాదాపు 90,000 పుస్తకాలు గాంధీయన్ లిటరేచర్, గాంధీకి సంబంధించిన సాహిత్యం, ఆయన రాసినట్టువి కానీ, ఆయన ఉపన్యాసాలు కానీ, ఆయన మీద వేరే వాళ్ళు రాసినట్టువి కానీ, ఈ రోజుకి కనీసం రోజుకి 2 పుస్తకాలు ప్రపంచంలో ఏదో ఒక మూలలో గాంధీజీ పైన ప్రచురణం అవుతూనే ఉంటుంది. లాటిన్ బైబిల్ తర్వాత ప్రపంచంలో అతి ఎక్కువ భాషలలో ఉండే సాహిత్యం గాంధీ సాహిత్యం. 200 విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో గాంధీయన్ థాట్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ పైన అధ్యయనం జరుగుతూ ఉంది. దురదృష్టవశాత్ మన దేశంలోనే అటువంటి ఒక సంస్థ లేదు. ఇటువంటి సంస్థల్ని వార్తా అటువంటి వ్యవస్థల్ని ఉపయోగించుకొని ప్రభుత్వం గాంధీజీ పేరుతో ఏదో ఒకటి, ఒక ఆయుర్వేద పరిశోధనా కేంద్రం, ఆయుర్వేద గురించి చెప్తూ ఉంటారు కానీ దాని గురించి ఒక పరిశోధన జరగడం లేదు. ఈ కాలానికి సంబంధించిన అలోపతిగా నిరంతరంగా పరిశోధన జరిగినట్టు ఆయుర్వేదం నిరంతరంగా పరిశోధన జరగడం లేదు. అటువంటిది మన దేశీయం. ఎందుకంటే గాంధీజీ స్వదేశం చెప్పారు. ఆ స్వదేశీ ఉద్యమం జరిగితే ఎంతో మేలు ఉంటుంది. అటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి, తను చెయ్యాలి. చేస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇక తెలుగులోనూ గాంధీ సాహిత్యానికి ఏం కరువు లేదు. గాంధీ ఆత్మకథ 3-4 తెలుగులోకి అనువదించారు. అలాగే డిజి తెండూల్కర్ రాసిన 8 సంపుటాలు గాంధీ జీవన చరిత్ర ప్రపంచంలోనే అధికారపూర్వకమైన 1952-53లో రాశారు. దానికి నెహ్రూ గారు ఉపోద్ఘాతం రాశారు. అది అధికారపూర్వకమైన గాంధీజీ జీవన చరిత్ర అంటారు. గారు తెలుగులోకి అనువదించారు 8 సంపుటాలు కూడా. అలాగే దళిత కవి జాషువా గాంధీ బాపూజీ అనే పేరుతో ఒక ఖండకావ్యం రాశారు. ఆ ఖండకావ్యం రచించారు. స్వాతంత్రోద్యమంలో గాంధీ పాత్ర ముఖ్యమైంది. అప్పటి వరకు కొందరికో పరిమితమైన స్వాతంత్ర పోరాటం గాంధీజీ రాకతో ప్రజా ఉద్యమమైంది. సామాన్య భారతీయులలో కూడా స్వాతంత్ర దీక్ష కలిగించారు. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ విధానాలు సామాన్యులను కదిలించాయి. ఈ విషయాన్ని కవి ఇలా వర్ణిస్తారు. డాక్టర్ మజుందార్ భారతీయ చరిత్ర రాస్తూ 1957 కాదు, కాంగ్రెస్ సాధించినది ప్రత్యేకించి గాంధీజీ నేతృత్వంలో సుమారుగా వందే మాత్రం ఉద్యమంతో పాటు మొదలైన ఉద్యమమే స్వాతంత్రోద్యమం. ఎందుకంటే నిస్వార్థంగా జరిగిన సేవ. 57లో రాజులకి దత్తు తీసుకోవడానికి అధికారం ఇచ్చి ఉంటే 57 పోరాటం లేదు.
వందే మాత్రం ఉద్యమం అట్లా కాదు. గాంధీజీ వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఎటువంటి వాళ్ళు, ముసలమ్మ మొదలుగా పసిపాప వరకు ఖద్దరు బట్టలు సమ్మెను దాల్చినారు. పాలకుడిగా బంతోత వరకు గాంధీ టోపీ ధరించి తిరిగినారు. పాలకుడిగా డాక్టర్ కేఎల్ రావు పేరు మీరందరూ విని ఉంటారు. ఆయన ఖద్దరు బట్టలు తొడుకొని ఆఫీసుకు పోయేవాడు. మా కాలంలో ఇక్కడ 70-80 దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే హై స్కూల్ ముఖ్యోపాధ్యాయులు గాంధీ టోపీ, ఖద్దరు పంచ, ఖద్దరు షర్టు ధరించి వచ్చేవాళ్ళు. కాలేజ్ ప్రిన్సిపల్ కూడా తెలుగు, హిందీ, సంస్కృత అధ్యాపకులు ఖచ్చితంగా ఖద్దరు బట్టలు తొడిగేవాళ్ళు. పంచకట్టుతో వచ్చేవాళ్ళు. ఆ సాహసం చేసినది గాంధీ.